పంచాయతీల అధికారాలను, పంచాయతీలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే 20-30 ఏళ్ల కార్యక్రమంలో ఈ డీలిమిటేషన్ కొత్తగా 850 యాడ్ చేయడం కూడా ఇదొక భాగమే అని నేను అంటున్నాను. సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఇటీవల జరిగిన డీలిమిటేషన్కి సంబంధించిన చర్చలో కేవలం ఉత్తరం దక్షిణం అనే ఒక వాదన మీద చర్చ జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఒక పొలిటికల్ చర్చ జరిగింది తప్ప, లేదా మహిళలకు సంబంధించిన చర్చ ఇట్లా జరిగింది తప్ప, అసలు అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం, గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్స్, ఇట్లాక అబోరిజినల్స్ వీళ్ళకి సంబంధించి అసలు అట్టడుగు స్థాయి నుంచి డీలిమిటేషను అసలు ఉండాల్సిన అవసరాన్ని ఎవరూ మాట్లాడలేదు. ఈ అంశంపై ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్న పాలసీ రీసెర్చ్ ఎక్స్పర్ట్ డి నరసింహారెడ్డి మనతోటి ఉన్నారు. ఈ కొత్త కోణాన్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నరసింహారెడ్డి గారు. నమస్కారం. అదేండి, ఇప్పుడు ఇటీవల కాలంలో డీలిమిటేషన్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. నిజానికి అది పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లు చర్చ జరగాల్సింది. తర్వాత మాత్రం చాలా డిఫరెంట్ కోణాల్లో చర్చ జరుగుతుంది. ఉత్తరం దక్షిణం అని చెప్పేసి అభివృద్ధి అని, పాపులేషన్కి సంబంధించిన నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అవుతుందని ఇవన్నీ మాట్లాడు. అయితే మీరు కొత్తగా ఒక యాంగిల్ని తీసుకొచ్చారు. ఈ అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యం కింద నుంచి పైకి వెళ్లాల్సింది తప్ప పైనుంచి కిందకి ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ డిలిమిటేషన్ సందర్భంగా కూడా ఈ చర్చ రాలేదంటున్నారు. దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? కొద్దిగా డీలిమిటేషన్ మొన్న జరిగిన దాన్ని గురించి చర్చిద్దాము. చెప్పండి. ఎందుకంటే అందులో ఉన్న అంశాలు అర్థం చేసుకుంటే మన పాయింట్ ఏదైతే అట్టడుగు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినామో అది కొంత సులువుగా అర్థమవుతుంది. ఇప్పుడు మొన్న పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులు, ఒకటేమో డీలిమిటేషన్ బిల్లు, ఇంకోటి 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఈ రెండు ద్వారా మన దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లను సంఖ్యను పెంచే ప్రయత్నము ప్రభుత్వం చేయబోయింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కూడా కాదు. కాకపోతే ఈ ప్రభుత్వము చాలా సడన్ గా ఎటువంటి ముందస్తు చర్చ లేకుండా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో అసలు ఆ బిల్లులు కూడా రాజ్యాంగాన్ని మార్చే బిల్లులు. అంటే దాని మీద లోతైన చర్చ లేకుండా కేవలం 48 గంటల్లో ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. అందుకే ఈ బిల్లులో ఏముంది అనేది ఒక అంశం అయితే, ప్రభుత్వం ఇంత వేగంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలోనే దాని యొక్క ఉద్దేశాలు ప్రజాస్వామ్యయుతంగా లేవు అనేది చాలా మంది వాదన. అయితే ఇందులో మొట్టమొదట డీలిమిటేషన్ అర్థం చేసుకోవాలంటే మన రాజ్యాంగంలో ఒక సూత్రము అమలు చేస్తారు. దాన్ని వన్ సిటిజన్ వన్ ఓట్ వన్ వాల్యూ అంటారు. అంటే ప్రతి పౌరుడికి ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు ఒకే విలువ, అంటే అందరికీ ఒకే విలువ ఉన్న ఓటు ఉంటుంది అందరూ పౌరులకు. సో మీకు నాకు ఎవరికైనా కూడా ఆ ఓటు విలువ ఒకటే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు, సమానంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలంటే ఈ సూత్రము అమలు చేయాలి. అది సూత్రం అమలు చేయాలంటే మన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రజాస్వామ్యంలో, ప్రజల ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి ఆ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో మన నియోజకవర్గం, ఆ నియోజకవర్గాలన్నీ సమానంగా ఉండాలి అనేది. అంటే ఆ జనాభా ప్రాతిపదికన, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనాభా ముఖ్యం కనుక జనాభాకు సమానంగా ఉండాలి. అంటే ఎక్కడో వేరే రాష్ట్రంలో
ఒక 50 లక్షల మందికి ఒక నియోజకవర్గము, ఇంకొక రాష్ట్రంలో 25 లక్షల మందికి ఒక నియోజకవర్గం ఏర్పడితే తక్కువ మందికి ఎక్కువ ఓటు విలువ, వాళ్ళ ఓటు విలువ ఎక్కువ ఉంటుందని భావించి నియోజకవర్గాలన్నిటికీ కూడా సమానంగా ఉండాలి జనాభా అనేది ఆ సూత్రం. ఆ సూత్రం మేరకే ఆర్టికల్ 81, తర్వాత ఆర్టికల్ 170. ఆర్టికల్ 81 ఏమో రాజ్యాంగంలో ఈ పార్లమెంట్ సీట్లను నిర్దేశించే ప్రక్రియ ఆర్టికల్ 81లో ఉంది. ఆర్టికల్ 170 ఏమో అసెంబ్లీలకు సంబంధించిన ఆ ప్రక్రియ. అయితే మనకు రాజ్యాంగంలో ఇంకొక రెండు స్థాయిల్లో ప్రభుత్వాలను రాజ్యాంగం కూడా గుర్తించింది. అదేంటంటే పంచాయతీలు, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం ఒకటి, తర్వాత స్థానిక ప్రభుత్వాలు. ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు అంటారు, పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ. వీటన్నిటిని ఆ మూడో రకం ప్రభుత్వంగా రాజ్యాంగం గుర్తించింది. అంటే కేంద్ర ప్రభుత్వము, ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత స్థానిక ప్రభుత్వాలు. అంటే 3 దశల్లో మన ప్రజాస్వామ్యంలో ప్రజలు పాల్గొనే మొత్తం ప్రక్రియ కూడా రాజ్యాంగంలో నిర్వచించారు. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ 81, ఆర్టికల్ 170కి వచ్చే వరకు ఇక్కడ ఈ మూడో ప్రభుత్వంలో ప్రాతినిధ్యము, నియోజకవర్గాల గురించి లేవు, నేరుగా లేవు. అంటే ఇంకొక ఆర్టికల్ అనేది క్రియేట్ చేయలేదు. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉండాలి ఏందనేది అది ఇంకా వేరే ఆర్టికల్స్ లో ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు మొన్న ప్రభుత్వం చేసిన ప్రక్రియ, ఇంతకుముందు నుంచి వచ్చిన చర్చ ఏంటంటే ఈ 1 సిటిజన్ 1 ఓట్ 1 వాల్యూ అంటే ఇది భారతదేశంలో జనాభా మారుతూ వస్తున్నది. మారుతున్న పరిస్థితులలో ఇది ఎప్పటికప్పుడు మన జనాభా గణన ఏదైతే జరుగుతుందో ప్రతి 10 సంవత్సరాలకు, అంటే 1961, 71, 81, 91, 20, 2001 ఇట్లా జరుగుతుందో ఆ జనాభా గణన మేరకు నియోజకవర్గాలను మార్చాలనేది ఈ ప్రక్రియ చెప్తుంది. అయితే 1971లో 71 తర్వాత మనము భారత జనాభా ఎక్కువగా ఉంది, తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంది, మన ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంలు ఇవన్నీ. ఆ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆ కార్యక్రమాలను అమలు చేసినాయి. అయితే దీన్ని బట్టి అప్పటికి మనకి తర్వాత 2-3 జనాభా గణనలు వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఇది మొత్తము ఒక యూనిఫామ్ గా తగ్గడం లేదు జనాభా. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ తగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ తగ్గింది. కాబట్టి మనము ఈ జనాభా గణన వల్ల కొన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని భావించి ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఫ్రీజ్ చేస్తూ కొన్ని అమెండ్మెంట్లు తీసుకొచ్చారు. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రతి 10 సంవత్సరాలకు జనాభా గణన చేసి ఆ గణన బట్టి నియోజకవర్గాలను మార్పిడి చేయాలి అనేది ఉంటే ఇది చేయవద్దు, ఎందుకంటే దీనివల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయని దాన్ని 2-3 సార్లు ఆపేయడం. ఆపినాక ఇప్పుడు మనకేమైంది, 2021లో జనాభా గణన జరగాల్సిందే, మొదలు పెట్టేది. కానీ ప్రభుత్వము మన కరోనా పేరిట ఆ సమస్య ఈ సమస్య ఉందని చేయలేదు. ఇప్పటికే మనము 2011 జనాభా గణన మన దగ్గర ఉంది. ఇది మళ్ళీ జరిగేదాకా అంటే ఇంకో 2031 వరకు అన్న ఉండాలి, లేదా 2021ది అంటే ఇప్పటికైనా చేయాలనేది ఉంది. ప్రభుత్వం ఆ ప్రయత్నాలు మొదలు పెట్టింది. సడన్ గా ఇప్పుడు పాత 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాలను మార్చే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది.
ఇక్కడ రెండు అనుమానాలు. ఒకటేమో ఆ సంఖ్య ఇప్పుడు మనకు మొత్తం 550 పార్లమెంట్ సీట్లు, ఏది లోక్సభలో. ఈ 550 సీట్లు పాత జనాభా గణన ప్రకారం ఆర్టికల్ 81లో నిర్దేశించారు. అందులో రెండు ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్ 81లో సంఖ్య ఒకటి మెన్షన్ చేస్తారు, రెండోది జనాభా గణన ఆధారంగా ఆ ఆ నియోజకవర్గాలను పాపులేషన్ బట్టి డివైడ్ చేస్తారు. ఈ ఫార్ములా ఏదైతే ఉందో అసలు 550 ఎట్లా తీసుకొచ్చారు అనేది అది ఇంకా ఒక అంశం. ముందు ఎందుకు 550? ఇప్పుడు ప్రభుత్వము వాటిని 850కి పెంచింది. 50కి పెంచి దీనిని మన జనాభా బట్టి డివైడ్ చేస్తే ఎక్కడెక్కడ ఎంత అనేది నియోజకవర్గాల సంఖ్య తేలుతుంది. ఇక్కడ అనుమానం ఏంటంటే జనాభా చాలా రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గింది కాబట్టి వీళ్ళ సీట్ల సంఖ్య తగ్గుతుంది. అయితే ఇది కొత్తగా గుర్తించిన సమస్య కాదు. ఇదివరకే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అందులో మనకు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో జనాభా తక్కువ, కానీ వాటి యొక్క విస్తీర్ణం ఎక్కువ. అయితే వీటికి ఈ జనాభా లెక్కన నియోజకవర్గాలు పెడితే చాలా తక్కువ నియోజకవర్గాలు వస్తాయి. కాబట్టి అక్కడ కొంత వెసులుబాటు ఇచ్చి వాటికి ప్రత్యేకంగా ఎస్టీ వేస్ట్ అంటే మన గిరిజనులకు ప్రత్యేకమైన వెసులుబాటు ఇచ్చారు. అంటే ఇట్లా జనాభా తక్కువ ఉంటే ఆ ఒక వెసులుబాటు ఇవ్వాలి అనేది అక్కడ ఇదివరకే ఉన్న సూత్రం. కానీ మొత్తంగా ఈ వన్ వాల్యూ, వన్ ఓట్, వన్ వాల్యూ సూత్రం దాదాపు అమలు చేస్తూ అది జనాభా బట్టి. రెండోది ఏంటంటే నిష్పత్తి. ఇప్పుడు పార్లమెంట్లో మనం ఫెడరల్ గవర్నమెంట్ కనుక రాష్ట్రాలు కూడా అందే సమాన ప్రాతినిధ్యం ఉండాలి అని ఆ లెక్కన ఒక నిష్పత్తి కూడా దీంతో అంతర్లీనంగా ఉంటుంది. ఆ 550 లెక్క అదే. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించింది 850 లెక్క ఎట్లా వాళ్ళు తీసుకొచ్చారని తెలియదు. ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. అందుకే అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు 50% పెంచుతాం అనేది లెక్క చెప్పినట్టున్నారండి. ఆ లెక్కన వచ్చినట్టు అది ప్రకటన మాత్రమే. అందులో మనకు బిల్లులో పెట్టలేదు, అదే. కేవలం ప్రకటించారు. మా మీద విశ్వాసం ఉంచండి, మేము ఇస్తాము, మేము హామీ చేస్తాము అన్నారు. కానీ మరి అదే ఆ బిల్లులో ఇది 50% ఇస్తాము అని అనలేదు. రెండవది ఆ 850ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇక్కడే అనుమానం. 850 మీరు ఏ లెక్క పట్టి తీసుకున్నారు? ఎందుకంటే ఇది రివర్స్ క్యాల్కులేషన్ కదా. 850కి వచ్చారు. ఈ 850ని ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాల వారిగా ఆ, విభజన జరుగుతుంది. అంటే మీరు 850 ముందు ఎట్లా వచ్చింది? ఏ లెక్క, ఏ ప్రకారం వచ్చింది? అదొక ప్రధాన ప్రశ్న. రెండోది అసలు పెంచడం ఎందుకు 850? మనము జనాభా గణన బట్టి నియోజకవర్గాలు మార్చుదామంటే 550 తోటే మీరు జనాభా మళ్ళీ నియోజకవర్గాలను మార్చొచ్చు కదా. సో ఇక్కడే రెండు పాయింట్లు నేను మాట్లాడుతుంది. మొట్టమొదటి ఏంటంటే మనము గత 20-30 ఏళ్ళుగా ఈ మూడో స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ కొన్ని రాష్ట్రాల్లో దాదాపు మృగ్యము, కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం కిందనే నడుస్తున్నాయి. ఇక కొన్ని అయితే కొంత ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాల్లో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ 850కి పెంచడం వలన పార్లమెంటులో ప్రతినిధులు ఎక్కువైపోతారు. అసలు స్థానిక ఆ, ఆ, పరిస్థితులలో మనకు ప్రతినిధులే లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పంచాయతీలకు అధికారాలు లేవు, ఆ నిధులు లేవు.
అన్ని ఏ, దులిపితే వచ్చేటి. ఇప్పుడు మొన్న కూడా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇతర రాష్ట్రాలు పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించాయంటే ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంది. ఆ ఫైనాన్స్ కమిషన్ పన్నులను పంచాయతీలకు ఇచ్చే ప్రక్రియ అది నిర్ణయిస్తుంది. ఆ ఆ ఆ ఈ పంచాయతీ ఎన్నికలు జరగకుంటే ఆ నిధులు రావు. కాబట్టి నిర్వహించారు. కానీ ప్రజలకు ప్రజా ప్రాతినిధ్యంకి చాలా దగ్గరగా ఉండే పంచాయతీలను ఆ నిర్వహిద్దాము, వారికి అధికారం ఇద్దాము, వాటి ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామనే ఆశయం మాత్రం లేదు. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు గ్రామాలు లేకపోతే స్థానిక ప్రభుత్వాలకి ఇప్పుడు డిలిమిటేషన్లో స్థానం లేదనే పాయింట్ ఎలా చెప్పగలుగుతారు మీరు? దాని మీద కొంచెం వివరణ ఇవ్వండి. రెండు రకాలుగా ఇప్పుడు ఏమంటుందా అంటే మొట్టమొదట అధికారాలు తగ్గించేశారు. తర్వాత నియోజకవర్గాలు అంటే ఇప్పుడు పంచాయతీ ఉంది, ఒక ఊరు ఉంది. ఒక ఊర్లో 200 300 జనాభా ఉన్న ఊరు ఒక పంచాయతీ. వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి కానీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ 300 జనాభా నిర్ణయించుకునే అధికారము ఆ, వాళ్ళకు ఉంది. అంటే పంచాయతీ ఒక నియోజకవర్గం అని భావిస్తే అదే. ఈ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ పంచాయతీలను ఇష్టానుసారంగా ఒక దగ్గరలో ఉన్న సిటీకి లో మెర్జర్ చేసేసినాయి. రెండు రకాలుగా చేసినాయి. ఒకటేమో నేరుగా అసలు పంచాయతీ చుట్టుపక్కల ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లేదా ఇప్పుడు మనకు ఢిల్లీ ఉంది. ప్రతి నగరం చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ ఆ సిటీలో కలిపేస్తున్నాం. అదే. ఆ కలిపేసే ప్రక్రియలో అంటే ఈ 300 మంది జనాభాతో ఒక ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక పెద్ద ఆ, ఆ, మన సిటీలో కలిసిపోతుంది. అంటే వీళ్ళకి ఉండాల్సిన ప్రాతినిధ్యం ఉండడం లేదు. రెండోది వీళ్ళకి వాయిస్ కూడా లేకుండా పోతుంది. అందుకనే వన్ ఓట్ వన్ వాల్యూ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేయట్లేదు. వీళ్ళ ఒక ఓటు విలువను తగ్గించేస్తుంది. రెండోది ఏం చేస్తుంది, ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏమో మున్సిపాలిటీ కాదు అది. అదొక ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ సంస్థ. అంటే ఎన్నిక ఆ, కాబడే సంస్థ కూడా కాదు. అదే. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, కనీసం దానికి ఎన్నికలు జరుగుతాయి, ప్రజాప్రతినిధులు ఉంటారు. కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్లతోటి నడిచే సంస్థ, బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్. బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళకు ఒక పరిధి ఇచ్చేస్తున్నారు. ఆ పరిధిలో అనేక గ్రామాలను ఇంక్లూడ్ చేసేసి అక్కడ జరిగే పన్నులు కానీ అక్కడ జరిగే అభివృద్ధులు కానీ అన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో కేంద్రీకృతం చేసి ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీలను నిర్వీర్యం చేసేసిన పరిస్థితి. ఆ తెలంగాణ ఇప్పుడు 2024లో మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఒకటేసారి 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏర్పాటు చేశారు మొత్తం రాష్ట్రంలో. అదే. అంటే వాటి యొక్క పరిధి చూస్తే 95% ఆ, తెలంగాణ పూర్తిగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందనే ఉంటుంది. దీంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో పన్నులు కానీ లేదా పర్మిషన్స్ కానీ హౌసింగ్ పర్మిషన్స్, ల్యాండ్ యూస్ పర్మిషన్స్, ఇవన్నీ కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేతిలో ఉంటాయి. స్థానిక పంచాయతీలకి ఎట్లాంటి అధికారం లేదు. సో ఇది ఇదొక్కటే. ఇంతకుముందు చాలా అధికారాలు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఒక పంచాయతీ ఉంది, పంచాయతీ పరిధిలో ఎవరన్నా ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటే పంచాయతీ అనుమతి తీసుకోవాలి. అయితే అనుమతి లేకుండానే ఇప్పుడు ఆ, పరిశ్రమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. అయితే దీని మీద కేరళలో ప్లాచిమాడ అనే ఊరు, వాళ్ళు పెప్సీ కంపెనీ అక్కడ పెడితే దాని వలన కాలుష్యం ఏర్పడుతుంది అని మొదట్లో వాళ్ళకి తెలీదు.
అనుమతి ఇచ్చారు. కాలుష్యం చేస్తున్నా కొద్దీ ఈ అనుమతి రద్దు చేసి మీరు మూసేయండి అంటే అది కోర్టుకు వెళ్ళింది. కోర్టు మీద చాలా 10 ఏళ్ల పైన వాదోపవాదాలు లేరు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఆఖరి చెప్పింది పంచాయతీకే అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగం చెప్పింది కాబట్టి స్థానిక వనరుల మీద పంచాయతీకి అధికారాలు ఉంటాయి అని ఆ పెప్సీ ప్లాంట్ ని క్లోజ్ చేశారు. అంటే ఈ ఇట్లాంటివి ఉన్నాయి కేసులు. పంచాయతీలో అట్టడుగు ప్రజాస్వామ్యంలో మొదటి స్టెప్ మనకి. ఇది మన రాజ్యాంగంలో ఉంది. ఏదో మనం ఆశించేది కాదు, మనం కొత్తగా అడుగుతున్నది కాదు. ఇది రాజ్యాంగంలో ఉంది. దానికి తగిన అధికారాలు ఉన్నాయి. కానీ వాటిని భంగం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రక్రియ దీన్ని ఎందుకు అంటున్నా అంటే ఈ పంచాయతీల అధికారాలను, పంచాయతీలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే 20-30 ఏళ్ల కార్యక్రమంలో ఈ డీలిమిటేషన్ కొత్తగా 850 యాడ్ చేయడం కూడా ఇదొక భాగమే అని నేను అంటున్నాను. ఎందుకంటే మనకు 550 ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ఉంటాగా వీళ్ళు 850 అయితే ఆ వీళ్ళు ఈ ప్రజల యొక్క వాయిస్ ని ఎట్లా తీసుకుపోతారు? ఎందుకంటే పార్లమెంటు ఒక పెద్ద మయసభ. ఇప్పటికే మనకు 550లోనే మాట్లాడలేని పరిస్థితిలో చాలా కాన్స్టిట్యూంట్ ఎంపీలు ఉన్నారు. మనం చూసాము ట్రైబల్ ఎంపీస్ అంటే మనం ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంపీలకు అక్కడ మాట్లాడే అవకాశం రాదు. ఎస్సీ ఎంపీలకు రాదు. కేవలం పార్లమెంట్ లీడర్ ఆఫ్ పార్లమెంటరీ పార్టీ వాళ్ళకే ఇప్పుడు చిన్న పెద్ద ఆ, పార్టీ బట్టి కొందరికి 3 నిమిషాలు, కొందరికి 1 నిమిషం వస్తుంది. అంటే ఈ ప్రజాస్వామ్యం ఉంది అని చెప్తూ దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా సంఖ్యను పెంచుతున్నారు తప్పితే ప్రజాస్వామ్యాన్ని ఇనుమడించడము, ఆ సూత్రం ఏదైతే 1 సిటిజన్ 1 ఓట్ 1 వాల్యూ అని ఇనుమడించే విధంగా అంటే అంటే చేయట్లేదు. ఇంకోసారి ఫ్రీజ్ చేయాలంటారా మీరు నియోజకవర్గాల డిలిమిటేషన్ ని గతంలో 2 సార్లు ఫ్రీజ్ చేసినట్టు? ఫ్రీజ్ ఫ్రీ ఫ్రీజ్ కాదు, ఇక్కడ ఫ్రీజ్ ఏంది? మీరు 550 ఉంటుంది. 550ని మళ్ళీ జనాభా బట్టి డివైడ్ చేయొచ్చు. ఉదాహరణకు మనకు 2011లో 100 కోట్లు ఉన్నది. ఇప్పుడు ఆ, 140 కోట్లు అంటున్నారు. ఇప్పుడు 26లో బహుశా ఈ సెన్సస్ తోటి వస్తుంది. 140 కోట్లను ఈ 550 తోటి డివైడ్ చేస్తాం. అదే. అంటే సమానంగా రావాలి. అంటే అక్కడ డీలిమిటేషన్ లో సూత్రం ఏంది? పా పాపులేషన్ నియోజకవర్గంలో ఒక జనాభా ప్రతి నియోజకవర్గంలో సమానంగా ఉండాలి. అంటే 5 లక్షలు అనుకోండి, మీరు 5 లక్షలు ఆ ప్రతి నియోజకవర్గం 5 లక్షలు అంటే అంతే ఉండాలి. అంతే ఉండాలంటే ఈ సీట్ల సంఖ్య పెంచాలని లేదు. 550 ఇప్పుడు ఏదైతే ఉందో ఆర్టికల్ 81 ప్రకారం దాన్ని దాంతో రాబోయే జనాభా గణన ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేస్తే మనకు ఆ నియోజకవర్గంలో ఎంత జనాభా అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎనిమిది అంతే. వందల యాభైకి పెంచడం అనవసరం అంటారా? అనవసరం. అది పెంచడం అంటే మన ప్రజాస్వామ్యాన్ని డైల్యూట్ చేయడం. మజ్జిగ ఎక్కువైతే అదేంది, మంద ఎక్కువైతే మజ్జిగ పలచన చేసినట్టు ఇది ఈ జనాభా ఎక్కువైందని వీళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని ఇట్లా పలచన చేస్తున్నారు. నేనేమంటున్నా మీకు, ఆ ప్రజాస్వామ్యంలో ప్రజా ఓటుకి విలువ పెంచాలంటే ఆ ప్రజలకి దగ్గరగా ఒక వ్యవస్థ ఉండాలి కదా. ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు? నా ఊర్లో, నా వార్డులో, మున్సిపల్ వార్డులో నా ఓటుకి విలువ ఉండాలంటే నేను ఇక్కడ ఈ ప్రజా ప్రతినిధి, నేను ఆ, కలవ 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 కలిసే అవకాశము, లేదా నా ప్రజాప్రతినిధికి మాట్లాడే అవకాశము,
లేదా నా ప్రజాప్రతినిధితోటి మనం కలిసి కూర్చొని చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం, ఇవన్నీ ఈ అట్టడుగు ప్రజాస్వామ్యం నుంచి మొదలవుతుంది. అట్లా పార్లమెంట్ దశకు పోతుంది. పార్లమెంటు అన్ని సమస్యలను పట్టించుకునే పరిస్థితులు ఉండాలి కదా. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో చాలా చిన్న అంటే ఒక అన్ని ఆ, దేశ స్థాయిలో లేవు కాబట్టి కొన్ని చిన్న స్థాయిలో ఉన్నాయి. వాటిని మనం ఆ, ఈ దిశలోనే పరిష్కరించుకోవాలి. అంటే కొత్త సో పార్లమెంట్ ఇప్పుడు కట్టారు, 850 మందికి సీట్లు కూడా అరేంజ్ చేశారు. ఇదంతా జరిగింది కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇలా రెండు మూడు ఉన్నాయండి. ఆ విషయం చూస్తే ఒకటేమో 850 పెంచి పార్లమెంటుని నిస్తేజం చేయడం ఒకటైతే, రెండోది ఆ 850 ద్వారా మనం వీళ్ళ యొక్క బలం పెంచుకుందామని కేంద్ర బీజేపీ ఏదైతే ఉందో వీళ్ళ బలం పెంచుకుందాము. ఎందుకంటే ఇక్కడ నిష్పత్తి మారుతుంది కదా. అదే. నిష్పత్తి ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి 80 సీట్లు ఉంటే ఇప్పుడు ఆ 140 200 సీట్లు అయితే అంటున్నారు. అంటే మొత్తం హిందీ రాష్ట్రాల్లో సీట్లు ఎక్కువ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ బీజేపీకి సీట్లు లేవు. అదే. వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి పార్లమెంటు రావడం లేదు. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ సీట్ల సంఖ్య పెంచుకుంటే మెజారిటీ వస్తుంది. ఆ మెజారిటీ ద్వారా తాము అనుకున్నది సాధిద్దాము అనే ప్రయత్నం. అదే. ఇందులో ఇంకో దుర్మార్గం అంతర్లీనంగా ఏంటంటే రాజ్యసభ సీట్లు కూడా మారుతాయి. మనం కేవలం లోక్సభ సీట్లు మాట్లాడుతున్నాం. అదే. రాజ్యసభ సీట్లు ఎట్లా మారుతాయి? ఈ ఆర్టికల్ 170 ద్వారా కానీ ఆ అసెంబ్లీ ప్రస్తావన సీట్లను కూడా లేదంటున్నారండి. డిలిమిటేషన్ బిల్లో రాజ్యసభ స్థానాలు పెంచడానికి సంబంధించిన ప్రస్తావన వేరే లేదు. వస్తుంది అక్కడికే. అదేంటంటే ఆర్టికల్ 170 కింద అసెంబ్లీ సీట్లు కూడా మారుస్తామంటాం. అసెంబ్లీ సీట్ల బట్టి రాజ్యసభ సీట్లు ఉంటాయి కదా. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ రాజ్యసభకి అసెంబ్లీ సీట్లతో ఉంటుంది. తర్వాత ప్రెసిడెంట్ ఓటు కూడా మారుతుంది. ఇప్పుడు ఈ మూడుకి మన ఏది పార్లమెంట్ లోక్సభ సీట్లకు వాళ్ళు చెప్పింది ఏంటంటే జనాభా గణన ఏదైతే 850 పెట్టి లేటెస్ట్ అవైలబుల్ సెన్సస్ అని 2011 అన్నారు. ఏది ఇక్కడ మరి అదే ఆర్టికల్ 170లో ఏమన్నారు? పోస్ట్ 2026 జనాభా గణన అంటే 2031 అదే. ఆర్ ఎనీ అదర్ లేటెస్ట్ ఫిగర్ ఆఫ్టర్ 20 అంటే ఇప్పుడు జరుగుతున్న జనాభా గణన. అంటే మీరు లోక్సభ సీట్లేమో 2011 జనాభా ప్రకారం ఏర్పాటైతే అసెంబ్లీ సీట్లేమో ఇప్పుడు రాబోయే జనాభా గణన ప్రకారం వస్తుంది. దీనివల్ల మళ్ళీ నిష్పత్తి కూడా మారుతుంది లోక్సభ రాజ్యసభ సీట్లు. ఆ విధంగా రాజ్యసభలో కూడా పెద్దల సభ అంటేనే ఎక్కువ శాతం రాజ్యసభ, ఆ రాజ్యసభ కూడా ఎక్కువ శాతం అసెంబ్లీ మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే ప్రెసిడెంట్ ఓట్లు కూడా ఈ లెజిస్లేచర్ లో ఒక ఓటు బట్టి ఉంటుంది. అట్లా ప్రెసిడెంట్ ఓటును కూడా మార్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకటే సూత్రం పెడితే బాగుండేది. మీరు 2011 ఎందుకు పెడుతున్నారు అర్జెంటుగా ఇప్పుడు జనాభా గణన మొదలుపెట్టి, మరి అది వచ్చినాక చేస్తారా అంటే వై యూ వాంటెడ్ టు డూ 2011? ఇప్పటి వరకు ఒక సహేతుకమైన సమాధానం లేదు. అంటే రెండోది రాజ్యసభ అనేది కూడా ఈ ఫెడరల్ వ్యవస్థని, ఫెడరల్ అంటే రాష్ట్రాల రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మార్చాలి అనేది చాలా మంది చెప్పారండి. అందుకే ఆర్టికల్ 170 అదే. ఆర్టికల్ 170లో ఈ మార్పులు పెట్టారు కాబట్టి రేపు పొద్దున అది కూడా మారుతుంది అంటున్నా. అందులో కూడా నిష్పత్తి మారుతుంది. అది ఇంకా వీళ్ళు ఎవరు లోతుల్లోకి వెళ్ళలేము. ఎందుకంటే అసెంబ్లీ సీట్లు కూడా మారుతాయి. అసెంబ్లీ సీట్లు ఎట్లా మారుతాయి అనేది
ఆ నిష్పత్తి ఇంకా అర్థం కాలేదు చాలా మంది. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు మొన్నటి 131 అమెండ్మెంట్ వస్తే ఆర్టికల్ 170 కింద ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు మారుతాయి, ఏది రాబోయే జనాభా గణన బట్టి. అయితే ఇది ఇంకా మనం ఇంకా పరిశోధన చేస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇందులో ఏమన్నారు, ఇప్పుడు ఒక పార్లమెంటు, ఆ, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పూర్తిగా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి అని. అదే అంటే కొన్ని సగం ఈ కాన్స్టిట్యున్సీ ఇంకొన్ని ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీల్లేదు. అదే దీని ఫలితం ఏమవుతుందంటే ఇంకోటి విషయం, ఇది మన ఇప్పుడు ఇందాక అన్న పంచాయత్ మున్సిపాలిటీకి ఇప్పుడు జనాభా కేవలం జనాభా ఆధారంగా పెడితే గత 20 ఏళ్లలో అంటే 2011 తర్వాత ఎక్కువ శాతం జనాభా ఆ, పట్టణ ప్రాంతాలకు చేరారు. చాలా పల్లె ప్రాంతాల్లో ఇప్పుడు పాపులేషన్ తక్కువ. ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్ చూసుకుంటే చాలా గ్రామాలు ఖాళీ ఉన్నాయి, గోస్ట్ విలేజెస్ అంటారు. అదే అంటే గ్రామాల్లో పని దొరకడం లేదు, గ్రామాల్లో నీళ్లు లేవు, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఉండడంతో పట్టణ ప్రాంతంలో అంటుంది. అంటే ఇవేమవుతుందంటే రేపు పొద్దున పట్టణ ప్రాంత జనాభా ఎక్కువ ఉంది కాబట్టి పట్టణాల్లోనే పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకు గ్రామీణ ప్రాంత ఓటు ఉండదు. ఇందులో ఇప్పుడు మనం అంటే సమానత్వం అన్న అర్బనైజేషన్ అనేది ఇప్పుడు ఒక సహజ ప్రక్రియ కింద జరుగుతుంది కదా, దాన్ని మనం అరికట్టగలమంటారు. అరికట్టడం ఒకటి, అరికట్టాల్సిన పరిస్థితి అది ఒక సెపరేట్ చర్చ. నేనేమంటున్నా, వాయిస్, ఎవరి వాయిస్ ఇప్పుడు ఆ మనం ఏమన్నాము, నియోజకవర్గంలో ఒక పాపులేషన్ ఉంటే అందరికీ వాళ్ళ ఓటుకి విలువ ఉంటుంది, ఒకే విలువ ఉంటుంది. అయితే రెండోది, ఇది అమలు కాదు కాబట్టి కొంత వెసులుబాటు ఇప్పుడు ఎస్టీ ప్రాంతాల్లో, ఏదైతే గిరిజనులు ఉండే ప్రాంతంలో వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చారు. ఎందుకు, వాళ్ళ వాయిస్ తగ్గిపోతుంది కదా. అంటే ఎందుకంటే అట్లాంటి వాళ్ళ వెసులుబాటు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి, ఈ గ్రామ పంచాయతీలకి ఉండే విధంగా కూడా ఏమన్నా అమెండ్మెంట్లు కానీ అట్లా ఇవ్వచ్చు. లేదంటే రిజర్వేషన్స్ అదే కానీ అదే చేసే అవకాశం ఉంది అసలు. ఉంది, ఇవ్వచ్చు, వెసులుబాటు ఇవ్వచ్చు. ఆర్టికల్ అదే 82 కింద ఇదివరకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడే ఇప్పుడు సీఎం, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఐడియా ఏంటంటే మన జీడిపి ఆధారంగా కొన్ని సీట్లు ఇవ్వాలి. కానీ అది సాధ్యం కానీ కాదు. ఆ, ఆయన చెప్పేదానికి ప్రభుత్వం చేస్తున్న దానికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వము ప్రతిపాదించిన దాని ద్వారా జీడిపి ఎక్కువ ఉన్న ప్రాంతాలకే సీట్లు ఎక్కువ వస్తాయి. అదే ఇప్పుడు మళ్ళీ జీడిపి కూడా యాడ్ చేస్తే ఇంకా సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, హైదరాబాద్ లో 25 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 3-4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతిపాదన బట్టి ఇక్కడ దాదాపు 50 నుంచి 70, ఇప్పుడు ఎంత జనాభా, ఆ దాదాపు 2 కోట్లు అంటారు హైదరాబాద్ జనాభా. అదే ఆ, తెలంగాణ జనాభా 3.5 కోట్లు. అంటే ఇప్పుడు ఉన్న 117 సీట్లలో 50% కంటే ఎక్కువ హైదరాబాద్కే అదే ఉంటాయి. మిగతా గ్రామీణ ప్రాంతాలకు ఉంటాయి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఉండే వాయిస్ ఉండదు. అంటే రైతులకు ఉండే వాయిస్ ఇప్పటికే లేదు, ఇప్పుడు అంతా కూడా తగ్గిపోతుంది. సో ఇట్లా అంటే మనం కేవలం జనాభా నిష్పత్తి తీసుకొని ఆ చేస్తే ఒక ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ఇంకొన్ని పారామీటర్స్ పెట్టాలి అని నేను అంటున్నాను. ఆ పారామీటర్ షుడ్ బి అబౌట్ ఈ న్యాచురల్ రిసోర్సెస్. ఎందుకంటే నీళ్లు, ఆ ఆ భూమి, ఇవే కదా మన అభివృద్ధికి కానీ మన జీవనానికి ఆధారం. మనం కేవలం ఒక జాగ్రఫికల్ నియోజకవర్గం అంటే ఒక భౌగోళిక నియోజకవర్గంని జనాభా ఆధారంగా చేస్తున్నప్పుడు ఈ భౌగోళంలోనే ఉండే జనాభాకు
వాళ్ళకి కావాల్సిన నీళ్లు కానీ భూమి కానీ వీటికి సంబంధించి వాటి మీద వాళ్ళకు ఉండే అధికారం కానీ వాళ్ళకు ఉండాల్సిన వాయిస్ కానీ ఇవన్నీ ఉండాలంటే మనం కొత్త పారామీటర్లు పెట్టాలి. ఆ కొత్త పారామీటర్లు పార్లమెంట్ స్థాయిలో సమస్యాత్మకం అనుకుంటే మనం చేయాల్సింది ఏంది? అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని, గ్రాస్ రూట్ డెమోక్రసీని మళ్ళీ పునరుత్తేజం చేస్తే, పంచాయతీల్లో వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు. మాకు ఈ పంచాయతీ మేముంది, మేము దీన్ని నిర్వహించుకుంటాము, ఇది మా డెమోక్రాటిక్ స్పేస్ అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకే. ఆ తప్పేముందల్లా? ఓకే అండి. ఇంకైతే ఫైనల్గా మీరు తీసుకొచ్చే వాదన ప్రకారం కొత్తగా పారామీటర్స్ కానీ లేదా కొత్తగా గ్రామీణ ప్రాంతాలకు కానీ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారు. ఓకే. ఈ లిమిటేషన్లో కేవలం జనాభా నిష్పత్తి కాదు, మనం కొన్ని కొత్త పారామీటర్స్ తీసుకోవాలి, కొత్త ప్రమాణాలు తీసుకొని దాని ప్రకారం ఈ ఓట్ వన్ వాల్యూ సూత్రము బలహీనం కాకుండా, నిర్వీర్యం చేయకుండా అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెడితే పార్లమెంట్లో ఆ 550 సీట్లను డీలిమిటేషన్ చేసుకోవడం అంత సమస్యాత్మకం కాదు అని భావిస్తున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ.